సో, ఇక్కడ 100% ఆఫ్ ద క్యాండిడేట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, అప్రూవల్స్ రాకుండానే దే విల్ స్టార్ట్ సెర్చింగ్ ఫర్ ది జాబ్స్ అనమాట. జాబ్స్ అన్నిటికి అప్లై చేస్తారు. ఇంటర్వ్యూస్ వస్తే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఇన్ ఎక్స్‌పెక్టింగ్ థట్ ఏ ఆఫర్ ఇన్ ద హ్యాండ్స్. సో, ఒక ఆఫర్ హ్యాండ్స్‌లో ఉంటే ఈ హ్యాపీ కదా! అప్రూవల్స్ వచ్చేసిన వెంటనే స్టార్ట్ అయిపోవచ్చు. లైక్ జాబ్ చేసుకోవచ్చనమాట. సో, అందరూ చేసినట్టే ఒక అమ్మాయి మా కమ్యూనిటీలో ఉంటదనమాట. ఆ అమ్మాయి సూపర్ యాక్టివ్, సూపర్ టాలెంటెడ్ అనమాట ఆ అమ్మాయి. సో, ఆ అమ్మాయి కూడా జాబ్ సెర్చ్ చేసింది. ఈఏడీ అప్లై చేసింది. ఈఏడీ అప్లై చేసిన వెంటనే జాబ్ సెర్చ్ చేసింది. తను అదృష్టం ఏంటంటే, సెకండ్ ఇంటర్వ్యూయే క్రాక్ చేసింది తను. తన ప్రొఫైల్ కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అయింది. ఇంటర్వ్యూ క్రాక్ చేసింది. వాళ్ళు ఫ్లెక్సిబుల్ కూడా ఉన్నారు. ఆ పర్టిక్యులర్ కంపెనీ ఏ కంపెనీలో జాబ్ వచ్చిందో వాళ్ళ స్టార్ట్ డేట్ కూడా వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్, లైక్ దే ఆర్ ఫ్లెక్సిబుల్ ఫర్ లాంగర్ స్టార్ట్ డేట్ అనమాట. తను చెప్పింది, హే నా ఈఏడి రావడానికి కొంచెం టైం పడుతుంది అని అంటే, హే వీఆర్ ఫ్లెక్సిబుల్ ఫర్ లాంగర్ స్టార్ట్ డేట్ అని చెప్పారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ హర్. సో తను హ్యాపీగా ఫీల్ అయింది. స్టార్ట్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆఫర్ రిలీజ్ చేశారు. యాక్సెప్ట్ చేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. తను ఈఏడీ అప్లై చేసింది. వెయిట్ చేస్తుందనమాట ఈఏడీ అప్రూవల్స్ కోసం. సో ఇక్కడేమో స్టార్ట్ డేట్ వచ్చేసింది. స్టార్ట్ డేట్ వచ్చేసింది. సో స్టార్ట్ డేట్ వచ్చిన తర్వాత కూడా జాయిన్ అవ్వలేకపోయింది తను. సో కంపెనీ వచ్చేసి అన్నారు, ఓకే వీ విల్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్, ఎందుకంటే షీఈస్ టూ టాలెంటెడ్ కదా. సో అందుకే వీల్ వెయిట్ ఫర్ 2 more weeks అని చెప్పారు. సో తిని ఏంటంటే ప్రీమియంలో కూడా అప్లై చేశారు. ప్రీమియంలో కూడా డబ్బులు కట్టారు అనమాట. సో రాకపోతే ప్రీమియంలో పే చేస్తే 2 weeksలో వచ్చేస్తుందని ప్రీమియం డబ్బులు కూడా పే చేసింది ఈ అమ్మాయి. సో ఇంకా ప్రీమియం అప్లై చేస్తే ఒక 2 రోజుల్లో అప్రూవల్స్ వచ్చేస్తుందని, లైక్ షీ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అప్రూవల్స్ అనమాట. ఒక ఫైన్ డే ఇంటర్నెట్లో లైక్ వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో చూసుకుంటూ ఉంటారు కదా అప్రూవల్స్ కోసం. ఆన్లైన్లో చూసుకుంటే యువర్ వీసా గాట్ రిజెక్టెడ్ అని వచ్చింది. సో షీ వాజ్ సో టెన్స్డ్, లైక్ తను చాలా ఏడ్చుకుంటా నా దగ్గరకు వచ్చిందనమాట. సో అక్క నా వీసా రిజెక్ట్ అయింది, ఎందుకు రిజెక్ట్ అయిందో నాకు తెలియట్లేదు, లైక్ డూ యూ హ్యావ్ ఎనీ అడ్వైస్ ఫర్ మీ అని అడుగుతుందనమాట తను. సో నా దగ్గర ఏం అడ్వైస్ ఉంటుంది, లైక్ ఏదైనా కెరియర్ పరంగా ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి, ఎలా జాబ్ సెర్చ్ చేయాలి అంటే నేను చేయగలుగుతాను. కానీ తను డిఫరెంట్గా అప్రోచ్ అయిందనమాట నన్ను. నేను చెప్పాను, హే ఐ కాంట్ అడ్వైజ్ యూ ఇన్ దిస్ పీస్, బట్ ఐ కెన్ కనెక్ట్ యూ టు ఇమిగ్రేషన్ అటార్నీ అని చెప్పాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని. వీడియో తీయడానికి తన దగ్గర అప్రూవల్స్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నానమాట. తను చెప్పింది, అక్క నేను తెలియకుండా మిస్టేక్ చేశాను, మీరు ఒక వీడియో తీసి మీరు పబ్లిష్ చేస్తే అందరికీ చెప్పిన వాళ్ళు అవుతారు కదా. చాలామందికి తెలీదు, వీడియో తీసి పెట్టండి అని తన అప్రూవల్స్ తీసుకొని నేను చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో మై బెస్ట్ అడ్వైస్ ఈస్ దట్ లైక్ కొంచెం పేషెన్సీ పాటించండి. ఈఏడి వచ్చే అంతవరకు మీరు ఇలాంటి యాక్టివిటీస్ చెయ్యకండి. చదువు పేరు మీద వచ్చారు కాబట్టి చదువుకోండి, డైవర్ట్ అవ్వకండి. డైవర్ట్ అవి మీ వీసా రిజెక్ట్ చేసుకో. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఐ జస్ట్ వాంటెడ్ ఆల్ ద స్టూడెంట్స్ షుడ్ బి అవేర్ ఏంటి అంటే, ఇక్కడ ల్యాండ్ అయింది ఎందుకు మీరు? స్టడీస్ కోసం. సో స్టడీస్ కోసం ల్యాండ్ అయ్యారు. సో యు ఆర్ నాట్ ఆథరైజ్డ్. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వర్క్ హియర్ ఆన్ స్టూడెంట్ వీసా. సో ఫైనల్లీ ఏంటంటే మేము అటార్నీని కలిసాం. లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే మాకు ఇమీడియట్గా అవైలబిలిటీ దొరికిందనమాట. సో నెక్స్ట్ డేనే తన షెడ్యూల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నవి. సో బ్లాక్ చేసేసుకున్నాము. సో వెళ్ళాక మేము అన్నీ చెప్పామన్నమాట, లైక్ తను వీసా అనేది డిక్లైన్ అయింది, ఏం చేయాలి అని. ఇమిగ్రేషన్ అటార్నీ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. హే మీరేమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారా? సో ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే లైక్ ఈఏడి లేకుండా మీరేమైనా జాబ్ చేశారా అనే క్వశ్చన్ అయితే అడిగారు తను. సో తను చెప్పింది ఏంటంటే, నేనేం జాబ్ చేయలేదు, ఈఏడి రాకుండా అయితే ఈఏడి రాకుండా అయితే ఈ జాబ్ చేయలేదు, ఈఏడి కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది. సో మళ్ళీ తను ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏంటి అంటే ఈఏడి లేకుండా నువ్వేమన్నా ఎర్నింగ్ చేసావా అని అడిగారనమాట. సో దెన్ షీ స్టార్టెడ్ థింకింగ్ అవుట్. అలా థింక్ చేసి ఆ అమ్మాయి చెప్పటం ఏం చెప్పింది అంటే, నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ పెట్టాను, ఇక్కడ ల్యాండ్ అయిన 1 monthకే నేను యూట్యూబ్ ఛానల్
స్టార్ట్ పెట్టాను. ఒక 3 మంత్స్‌లోనే అది సక్సెస్ అయింది. మానిటైజేషన్ గూడా అయ్యింది. ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఔట్ ఆఫ్ ఇట్ అని తను ఓపెన్ అప్ అయింది. అది హ్యాపీగా చెప్పిందనమాట. షీ డిడ్ంట్ నో దట్ షీ ఈస్ డూయింగ్ మిస్టేక్. ఈ అమ్మాయి పేరు నేను చెప్పను. మా కమ్యూనిటీలోనే ఉంటది ఆ అమ్మాయి. సో, ఆ అమ్మాయి ఏంటిదంటే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ పెట్టింది. వితిన్ 2 వీక్స్ తనకి సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెరిగిపోయారు. వితిన్ 3-4 మంత్స్ తను ఏంటంటే మానిటైజేషన్స్ కూడా అయిపోయింది. తనకి తెలీదు ఏంటి అంటే షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు రన్ ఎ యూట్యూబ్ ఛానెల్ డ్యూరింగ్ హర్ కెరియర్ ప్రాసెస్. ఫైనల్లీ ఏంటంటే ఇమిగ్రేషన్ అటార్నీ కన్ఫర్మ్ చేశారు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ యువర్ వీసా హ్యాస్ బీన్ డిక్లైన్డ్ అనేది కన్ఫర్మ్ చేశారనమాట. సో, ఇంకా వాళ్ళకి చేసేది ఏముంది? ఏం లేదు. తను ఆల్రెడీ డైరెక్ట్‌గా ఒక మిస్టేక్ అని చేసేసింది. ఆల్రెడీ ఇట్స్ డన్. మళ్ళీ తను వెనక్కి తీసుకోవాలన్నా కూడా తను తీసుకోలేని సిచ్యువేషన్ అనమాట. సో, ఫైనల్లీ ఏం చేసిందంటే వాళ్ళ ఎంప్లాయర్ దగ్గరికెళ్ళింది. ఎవరైతే ఆఫర్ చేశారో అక్కడికెళ్ళి వీసా గాట్ డిక్లైన్ ఫర్ సమ్ ఎక్స్‌వైజీ రీజన్స్. రీజన్ ఏం చెప్పలేదు. డిక్లైన్ అని చెప్పింది. ఐ హావ్ టు గో బ్యాక్ టు మై హోమ్ టౌన్ అని చెప్పిందనమాట. సో, హోమ్ టౌన్‌లో ద లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో వాళ్ళ కంపెనీ ఉంది కాబట్టి ఇండియన్ శాలరీకి ఇంకో ఆఫర్ రిలీజ్ చేశారు తనకి. ఒకవేళ ఇండియాలో తనకి కంపెనీ లేదు అంటే తన పరిస్థితి ఏమై ఉండాలి? ఒకసారి ఆలోచించండి.